నెక్స్ట్ ఇవి చూడండి, బ్లాక్మెయిల్ చేసి ఎస్బీఐ నుంచి ఆ హైకోర్టులో ఆ యొక్క పిటిషన్ విత్డ్రా చేసుకునేలా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో కథనం రావడం జరిగింది. సో ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పేసి అంగీకారం చేసుకున్నారు. సో దాంతో ఈరోజు వివాదం కొంత సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది. దానికి రేవంత్ రెడ్డి మొత్తం ఎస్బీఐకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్బీఐకి మధ్య లావాదేవీలను తెప్పించుకున్నాడు, వాళ్ళు బెదిరిస్తున్నాడు, ఆ తర్వాత వాళ్ళను భాగస్వామ్యం తీసేస్తాడు, లీడ్ బ్యాంక్ హోదా రద్దు చేస్తా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసిండు. మరి దాంతో మరి వీళ్ళు భయపడ్డరా ఎస్బీఐ వాళ్ళు తెలియదు, కానీ మొత్తానికైతే 2.5 ఎకరాలకు అంగీకారం చేసుకున్నట సిఎస్తో సమావేశంలో ఆ నిర్ణయం జరిగిపోయిందట. సో దానికి బదులుగా ఇది పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఎస్బీఐతో సర్కారు లావాదేవీలు యథాతథం, లీడ్ బ్యాంక్ హోదా కూడా కొనసాగింపు, హైకోర్టు వాయిదా తర్వాత ప్రకటన అంటూ చూస్తాను. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున బెదిరించారు ఎస్బీఐను, మామూలు బెదిరించి కాదు, ఆ బెదిరించి వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో రాయదుర్గం 5 ఎకరాల భూమి వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఎస్కి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుంది. ప్రభుత్వం సూచించినటువంటి ప్రత్యామ్నాయ భూములను కూడా తీసుకోవాలన్నటువంటి ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లేకపోతే ప్రభుత్వం ఎక్కడిస్తే అక్కడ తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి లావాదేవీల ఖాతాలు ఏవైతే అవన్నీ షిఫ్ట్ అవుతాయి. లేదనుకో ఇంకొకటి కూడా ఏంటంటే మొత్తం లీడ్ బ్యాంక్ హోదా కూడా రద్దు చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. దానివల్ల వేల కోట్ల రూపాయల నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఎస్బీఐ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. సో సోమవారం ప్రభుత్వ సిఎస్ రామకృష్ణరావుతో సచివాలయంలో ఎస్బీఐ సీజీఎం బృందం భేటీ అనంతరం బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్బీఐ సోమవారం చర్చలకు వచ్చింది. బ్యాంకు వ్యవహరించినటువంటి తీరు పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని, ప్రభుత్వ లావాదేవీల నుంచి ఉపసంహరణ, లీడ్ బ్యాంక్ హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సిఎస్ వారికి చెప్పారు అంటూ బెదిరించారు, లిటరల్గా బెదిరించారు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక భూములను వేలం వేస్తున్నప్పుడు ఆ భూములు గతంలో వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు ఎస్బీఐ నుంచి ఒక ఎన్ఓసి నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోయేది. అది తీసుకోకపోవడం వల్ల ఈ రాద్ధాంతం అంతా జరిగింది. దాని తర్వాత ఇవాళ బెదిరించి వాళ్ళ అనేక రకాల బెదిరించి వాళ్ళ మళ్ళీ దారికి ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే బ్లాక్మెయిల్, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇచ్చాడో ఇప్పుడు కూడా సీఎంగా కూడా అదే చేస్తున్నాడు. సో దాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులను ఒప్పుకోదు, తిరస్కరిస్తుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో లీడ్ బ్యాంక్ హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సీఎస్ చెప్పారు. ఇదే జరిగితే ఇబ్బందులు తప్పని గ్రహించి ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎస్ చర్చల సారాంశాన్ని సీఎంకి వివరించారు. బ్యాంకు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి సముఖత వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఎస్బీఐ దిగొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్యాంకులో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు, కేంద్రం నుంచి వివిధ శాఖలు వచ్చినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు, ఇతరత్ర నిధులను ఈ బ్యాంకులోనే ఉంచాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో లీడ్ బ్యాంక్ హోదాను కొనసాగించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. సో 5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని దాని స్థానంలో అదే ప్రాంతంలో మరో చోట 2 ఎకరాల 30 గుంటలు, దాదాపు 3 గుంటలు, అంటే 10 గుంటలు తక్కువ 3 గుంటల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకు తెలిపింది. తెలంగాణ రీజన్కి చెందినటువంటి ప్రతినిధులు మౌఖికంగా అంగీకరించారు కూడా. ప్రత్యామ్నాయ భూములను ఎస్బీఐ ప్రతినిధులు 2026 మే 12న సందర్శించారు. తర్వాత ఉన్నతాధికారులు ఒప్పుకోలేని కారణంతో వేలం వేసినటువంటి భూములు తమవేనని ఎస్బీఐ కోర్టుకు ఎక్కింది. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంకు ప్రజలతో జరిగిన సమావేశంలో ప్రత్యామ్నాయ భూములను తీసుకునే అంశంపైన చర్చ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఈ యొక్క ఎపిసోడ్ ఏతుందో ముగిసిపోయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్